దేవుని స్తోత్రం. మరి ఈ దినము పరిశుద్ధ దినాన దేవుడు మరొకసారి సమర్పించను. మరి ఒక దినాన మరి ఈ అవకాశం ఇచ్చి మనల్ని సజీవంగా ఉంచి దేవుని ఆరాధించటకు దేవుడు మనల్ని నడిపించిన విధానం కొరకే దేవుడు నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా దేవుడు నాకు చేసిన మేలు కొరకై దేవుడు నేను స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి మరి మీ ముందు నిలబడటానికి దేవుడు కృపను ఇచ్చినందుకే దేవుని అనేక సార్లు నేను స్తుతిస్తూ వస్తున్నాను. వారిని అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. ఎంత బలహీనంగా ఉన్నా కూడా మరి నేను కొరకు నిలబడాలి అని ఒక నిశ్చయత దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తిమంతుడు. కనుక నేను ఏ విధంగా బలహీనంగా కనబడినా కూడా నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు నన్ను బలపరుస్తూ నిలబడుతున్నాడని నేను నమ్ముతూ దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మనం ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగాన్ని మరి పోయిన నెలలో 3వ వారము, అదేవిధంగా ఈ నెల సెప్టెంబర్ నెల మొదటి వారంలో కూడా ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని ఈ రోజున మనం చదువుకొని ధ్యానించబోతున్నాం. దయచేసి ఈ బైబిల్ తెరిచి నిలబడి ఈ వాక్యాన్ని అందరము కలిసి చదవాలని నేను కోరుతూ ఉన్నాను. అందరూ తెలుసుకొని ఈ బైబిల్ వాక్యాన్ని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నెమ్మదిగా చదువుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అదేవిధంగా 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అందరు మీ బైబిల్లో చూడండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తన మహిమను బట్టి చదువు గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తిని కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గురించినట్టు మన ప్రభువైన యేసుని గురించినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన మేలు నిమిత్తమై దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా నాయన, ఈ యొక్క పరిశుద్ధ దినాన పరిశుద్ధ మందిరంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా దాన్ని మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, తల్లి నీ వాక్కు వినినతోడనే మేము జీవింపబడతామని గ్రహింపు మాకు అనుగ్రహించమని, శ్రద్ధగా మేము ఆలోచించినట్లుగా మీకు ఈ వాక్యం మీద మేము కేంద్రీకరించినట్లుగా మా తలపులు అటు ఇటు కొట్టుకొని పోకుండా తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ సంచారము మా మధ్య జరిగించండి. ప్రతి ఒక్కరిని నీ వాక్య చేత బలపరచండి. ఆయన తన బలహీనులను సూటిగా మాట్లాడి వారిని బలపరిచి సరిచేయమని ప్రార్థిస్తున్నాను. వినగలిగే చెవులు, గ్రహించగల మనసు, తలంచగల హృదయం, లోపడేటువంటి స్వభావాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా నన్ను మీ శిరోజాలను మరిపరచండి. నా యొక్క చదువును, నా జ్ఞానాన్ని వ్యర్థపరిచి నీ పరలోక జ్ఞానంతో, నీ యొక్క ఆత్మ అభిషేకంతో నన్ను నిలబెట్టుకొని నీ నామాన్ని, నీ వాక్యాన్ని గొప్ప చేసుకొని మీరు మహిమ పొందమని యేసు శక్తి కలిగినటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మనం ధ్యానిస్తూ వస్తున్నటువంటి వాక్య భాగము మొదటి అధ్యాయమైనటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1 నుండి కొన్ని వచనాలు 13 వచనాలు చదువుకున్నాం.
చూసినట్లయితే మన టాపిక్ అంశం ఏమంటే పరలోక విషయంలో మనం కలిగేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. కనుక ప్రతి ఒక్కరము పరలోకాన్ని చేరాలంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఈ లోకంలో ఉండగానే, జీవించిన కాలంలోనే మనం వాటన్నింటినీ సంపాదించుకోవాలి. కనుక ఈ సంపాదించుకోవడానికి పేతురు పత్రికలో మరి పేతురు రాస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసినవన్నీ మనకు అనుగ్రహించి, మనం ఆశపడితే, మనం ఆసక్తి కలిగి ఉంటే మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక మనం ఆసక్తిగా ఉండాలి. ప్రభువా నాకు అది కావాలి, మీరు వాక్యంలో మీరు ఇన్ని ఆశీర్వాదాలు మా కొరకు దాచిపెట్టారు, కానీ ఇవన్నీ నేను స్వతంత్రించుకోవాలి, ఇవి నావి, వాగ్దానములన్నీ నావి అని మనం అనుకోవాలి. కనుక మనలో ఉన్నటువంటి గొప్ప దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాడు. మనం మట్టి వారమే, ఎందుకు పనికిరానటువంటి వారిని అయినప్పటికీ దేవుని చేతిలో మనం ఉంటే దేవుడు బలమైనటువంటి ఆయుధాలుగా మనల్ని వాడుకోగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక విషయంలో ఈ లోకంలో మనము పొందుకోవాల్సిన ఈ దేవుడు మనకు అనుగ్రహించేవి కొన్ని మనం ఇదివరకే 2 వారాల్లో మనం ధ్యానించాము. అవి ఓన్లీ మీకు అంశాలు మాత్రం గుర్తు చేస్తాను. ఆ తర్వాత ఈరోజు వాక్యంలో మనం వెళ్తాం. మొట్టమొదటిగా మనం ఈ లోకంలో ఉండగానే సంపాదించుకోవాలి. అదేంటంటే రక్షణ. పాత నిబంధన గ్రంథంలో గొర్రెలు, మేకలు, పావురాలు అర్పిస్తే వాళ్ళ పాప క్షమాపణ కలిగి, కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు మరి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఒకే పేజీ డిఫరెన్స్. ఆ ఒక్క డిఫరెన్స్, ఆ ఒక్క పేజీలు ఎంతకాలం అంటే 400 సంవత్సరాలు. దేవుడు మాట్లాడలేదు, దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడలేదు, దర్శనమిచ్చి మాట్లాడలేదు, దూతలతో మాట్లాడలేదు. కానీ ఈ కాలమందు అంతమందు తన కుమారుడి ద్వారా మాట్లాడటం దేవుడు ఇష్టపడ్డాడు. అందుకని తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకాన్ని పంపించి మన కొరకు మరి ఒక్కసారి బలి అర్పించబడటానికి ఆ శిలువ మరణాన్ని ఆయన పొందుకున్నాడు, రక్తాన్ని కార్చాడు. కనుక మనము మరి ఆవుల ఏకయు, ఎడ్ల ఏకయు, గొర్రెల ఏకయు రక్తం వల్ల విమోచింపబడలేదు. బానిసలుగా ఉన్నటువంటి వారు మరి వెండి నాణ్యాలు ఇచ్చి కొనుక్కునేవాడు. ఆ విధంగా దేవుడు మనల్ని వెండి బంగారములు అనేటువంటి క్షయమైనటువంటి వస్తువుల చేత మనల్ని కొనుక్కోలేదు. ఆయన విలువైనటువంటి, అమూల్యమైనటువంటి, ప్రశస్తమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి తన రక్తం ఇచ్చి మన కొరకు ఆ యొక్క రక్షణ ఇచ్చాడు. మొట్టమొదటిగా మనము పొందవలసింది ఏంటంటే రక్షణ పొందుకున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే ముందుగా ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడకముందే మనం తల్లి గర్భంలో ఉండగానే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత మనకు క్షమాపణ ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. ఆ తర్వాత సంపూర్ణమైనటువంటి జ్ఞానము, వివేకాన్ని మనకి ఇచ్చాడు. ఈ లోకంలో ఏం జరుగుతుందో, ఈ లోకము కుయుక్తి కలిగినటువంటి లోకంలో మనం ఏ విధంగా జీవించాలో, మనం ఏది నిర్ణయించుకోవాలో అది దేవుడు మనకి ఎల్లప్పుడూ మనకు ఆ యొక్క సలహాలు ఇస్తూ, మరి హెచ్చరికలు ఇస్తూ, మనల్ని సరిచేస్తూ నడిపిస్తూ ఉన్నాడు అన్నమాట. ఆ తర్వాత మనల్ని నిర్దోషులుగా చేశాడు, నిర్దోషులుగా నీతిమంతులుగా చేశాడు. అంటే ఏంటి, మనం ఏమి పాపం చేయనట్లు అంత శుభ్రంగా కడిగేశాడు. మనం ఒకవేళ పలక మీద బలపంతో రాస్తే ఏమైనా ఉంటే మళ్ళీ దాన్ని చెడపాలంటే ఏ తడి గుడ్డలో పెట్టి లేదా తుడిపేస్తాం. ఆ విధంగా ఆ క్లీన్ స్లేట్గా మన యొక్క హృదయాన్ని పాపము లేకుండా ఆయన మనల్ని క్షమించి మన విమోచన, మన క్షమాపణ దేవుడు అనుగ్రహించాడు. నిర్దోషంగా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఆ తర్వాత పిల్లలుగా మనల్ని అంగీకరించాడు. ఆయన పిల్లలుగా పిలువబడటానికి మనకు అధికారాన్ని ఇచ్చాడు. కనుక మనము ఆయనకు వారసత్వము మనము ఆయన ద్వారా పొందుకున్నాం.
మనం వారసులం, మనము దత్తపుత్ర ఆత్మను కలిగినటువంటి వారం. యేసు ప్రభు తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని కూడా యేసు ప్రభు ద్వారా దత్తపుత్రులుగా మనల్ని అంగీకరించాడు. కనుక మనము దేవునితో కూడా యేసు ప్రభుతో కూడా సహవారసులుగా పరలోకంలో ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు అన్నమాట. ఆ తర్వాత పరలోకంలో ఉన్నవన్నీ కూడా యేసు ప్రభు చేసినవి, యేసు ప్రభుకి కలిగినవి. కనుక అవన్నీ కూడా మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కనుక ఆ ఇన్హెరిటెన్స్, ఆ స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అంతేకాకుండా మనకు ఆయన యొక్క బలిపీఠం దగ్గరికి, ఆ కృపాసనం దగ్గరికి రావడానికి ఆధిక్యతను ఇచ్చాడు. అంటే ధైర్యంతో, ఇదివరకైతే బలిపీఠం దగ్గరికి రావడానికి కూడా భయపడేవాడు. ఎందుకంటే పాపంతో వచ్చినటువంటి వాడు చనిపోయేవాడు అన్నమాట. అంత పరిశుద్ధంగా ఉండేది. కనుక అటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని తప్పించి ఆ యొక్క కృపాసనం దగ్గరికి, థ్రోన్ ఆఫ్ గ్రేస్ దగ్గరికి మనం రావడానికి మనకు అధికారాన్ని ఇచ్చాడన్నమాట. ఆ తర్వాత ఆయన శరీర రక్తములలో మనం పాలు పొందడానికి ఆయన యోగ్యతను ఇచ్చాడు. మన ముందు బల్ల ఉంచబడుతుంది, ద్రాక్ష రసము, రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యము, మరి ద్రాక్ష రసము ఆయన రక్తానికి సాదృశ్యంగా మనం ప్రతి వారము కొన్ని సంఘాలు తీసుకుంటారు. మనమైతే నెలకు ఒకసారి తీసుకుంటాము, కొందరైతే సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారని చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన శరీరం అని, ఆయన రక్తమని మనము ఆ యొక్క శరీర రక్తంలో పాలు పొందడానికి మనకు యోగ్యతను ఇచ్చారు. అంతకంటే ముఖ్యంగా ఇదివరకైతే పాత నిబంధన గ్రంథంలో యాజకులు, లేవీయులు మాత్రమే మరి చదివేటువంటి ధర్మశాస్త్రాన్ని ఈ రోజున మన చేతుల్లో పెట్టారు. నేను చాలాసార్లు చెప్పాను, ఇది దివ్యవాక్యము, జీవవాక్యము, సత్యవాక్యము అని బైబిల్ గురించి చెప్తారు. మరి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మాత్రమే పరిశుద్ధ గ్రంథము అని చెప్తారు. మరి ఇతర పుస్తకాలు, వేరే మతాలు గ్రంథాలు ఉన్నా కూడా వాటిని పరిశుద్ధ గ్రంథాలు అనరు. బైబిల్ మాత్రమే పరిశుద్ధ గ్రంథం అంటారు. అనేక భాషల్లోనికి అది తర్జుమా చేయబడింది. మరి అనేక పుస్తకాలు రాయబడ్డాయి. మరి చిన్న చిన్న పత్రికలుగా, న్యూ టెస్టిమెంట్గా చాలా దేశాలకు అది పంపబడింది. అనేక భాషల్లోకి తర్జుమా చేయబడింది. భాగాలుగా గాస్పల్స్, సువార్తలు, యోహాను సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్త, ఆ విధంగా చిన్న చిన్నగా దేవుని యొక్క మంచి సువార్తను అందించే విధంగా మరి చిన్న చిన్న పుస్తకాలు కూడా రచింపబడ్డాయి, ప్రింట్ చేయబడ్డాయి, అవి అందించబడ్డాయి. కనుక బైబిల్ గ్రంథము ప్రింట్ చేయబడినంతగా వేరే ఏ పుస్తకము ప్రింట్ చేయబడలేదు. ఈ బైబిల్ గ్రంథము ట్రాన్స్లేట్ చేయబడినటువంటి భాషల్లో ఇంకా వేరే మతంలో ఉన్న ఏ గ్రంథం కానీ అది తర్జుమా చేయబడలేదు. కనుక బైబిల్ గ్రంథం అనేది చాలా పరిశుద్ధమైనది, విలువైనది, అమూల్యమైనది. దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం శరీరధారియే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించి. కనుక బైబిల్ గ్రంథాన్ని మనము నిర్లక్ష్యం చేయొద్దు. గత 10 రోజులుగా నాకు కంటి ఆపరేషన్ అయినప్పుడు మరి బైబిల్ గ్రంథాన్ని నేను సెల్లో చదువుతూ ఉన్నాను. ఎందుకంటే చాలాసార్లు మీ ముందు కూడా చెప్పాను, బైబిల్ సెల్లో చదవద్దండి అని చెప్పాను. కానీ పరిస్థితి వచ్చింది, ఈ ప్రింటెడ్ బైబిల్ నేను చదవలేకపోయాను, సెల్ ఫోన్లో చదివాను. కానీ అటువంటి పరిస్థితుల్లో మనం చదవచ్చు. కానీ మరి వేరే అప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్లోనే చదవాలి. ఈ యొక్క సెల్ ఫోన్లో ఏముంటుందండి? అన్నీ ఉంటాయి, లోకం అంతా ఉంటుంది, పాపం కూడా ఉంటుంది అందులో. అది పరిశుద్ధమైనటువంటి సెల్ ఫోన్ అని అనము అంటామా దాన్ని? అది పరిశుద్ధం కాదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉంటే మనము బైబిల్ చదవాలి. వీలైనంత మటుకు మనం బాగా వాక్యాన్ని చదవాలి. మన హృదయాన్ని దేవుని వాక్యంతో సమృద్ధిగా మనం నింపుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడైతే మనం రక్షణ పొందుకుంటామో, యేసు ప్రభువుని అంగీకరిస్తామో, అప్పుడు ఆయన యొక్క ఆత్మ చేత మనము ముద్రించగలుగుతాం. పరిశుద్ధాత్మ అను వరాన్ని
మీరు పొందుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటాం. కనుక మనం చదువుకున్న వాక్య భాగంలో మా ఎఫ్ఎస్సి పత్రిక 1:13 మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచిరి కాబట్టి వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ చేత ముద్రించారు. ఆత్మ మనలో ఉంటే మనం ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటాం. ఈ ముద్ర అనేది నేను కొంచెం వివరంగా చెప్పాను, ఎందుకంటే యవనస్తులు ఉండాలని కూడా నేను చాలాసార్లు కోరుకున్నాను. ఈ యొక్క మాటలు వింటున్నాను. యూదులు వాళ్ళకు ఒక ముద్ర ఉండేది, అంటే వాళ్ళు సున్నతి చేయబడాలి. సర్కంసిషన్ అని ఇంగ్లీష్లో అంటారు. సున్నతి చేయబడాలి. ప్రతి మగ పిల్లవాడు 8వ రోజున, పుట్టిన 8వ రోజున మరి ఆ యొక్క సున్నతి అనే కార్యక్రమాన్ని వాళ్ళు జరిగించాలి. అప్పుడు వాళ్ళు యూదులుగా పరిగణింపబడతారు, దేవుని బిడ్డలుగా పరిగణింపబడతారు. అయితే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఆ అర్ధరాత్రి బయలుదేరి బయటకు వస్తున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీ ఇళ్ళను ముద్రించుకోండి. దేంతో ముద్రించుకోమన్నాడండి? రక్తాన్ని. ఒక ఏడాది గొర్రె పిల్లను, మేక పిల్లను వధించి ఆ రక్తాన్ని మీ యొక్క గుమ్మం యొక్క నిలువు కమ్ముల మీదను పై అడ్డ కమ్ము మీదను నీవు దాన్ని హిస్సోపుతో రాసుకోము. అది గుర్తు, దేవుని యొక్క బిడ్డ యొక్క ఇంటి గుర్తు ఏంటంటే యేసు ప్రభు యొక్క రక్తం. కనుక ఆ రోజున ఎవరైతే ఈ యొక్క రక్తం చేత ముద్రించబడ్డారో ఆ గృహంలోపులు ఉన్న వారందరూ కూడా రక్షించబడ్డారు. కనుక ఈ రోజున మనకు అనేకమైనటువంటి మా ముద్రలు కలిగి ఉన్నాం. ఏ ముద్రలు కలిగి ఉన్నామండి? మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మన ఐడి కావాలి. మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అంటే, ఇప్పుడు ప్రూఫ్ అన్ని ఆధార్ కార్డ్, ఐడి కార్డ్స్ అని కంపెనీస్లో ఉంటాయి. లేదా చెరసాలలో బంధింపబడినటువంటి ఖైదీలకు ఏముంటుందండి? ఖైదీ నంబర్ అని చెప్తే ఆ నంబర్ చెప్తే ఆ ఖైదీ బయటికి రావాలన్నమాట. ఆ విధంగా ఉంటాయన్నమాట. కనుక ఆ విధంగా మరి బానిసలకు గుర్తుంటుంది, మరి ఆ వర్కర్స్ గుర్తింపు ఉంటుంది. కానీ దేవుని బిడ్డలకు కూడా గుర్తింపు అనేది ఉండాలి. ఆ గుర్తింపు దేవుడు మనకు చేస్తాడు. మీరు రక్షించబడినారు అని అంటే మీ నొసటి మీద ఏ గుర్తు ఉండకూడదు. దేవుడు ఆల్రెడీ రక్షించబడ్డావు అనేటువంటి గుర్తు నీ యొక్క నొసటి మీద రాసేసాడు. కనుక నువ్వు లోకానికి వేరే జీవించాలి, లోకంతో నీకు పొత్తు లేదు అన్నట్లుగా నీవు జీవించాలి అని చెప్పబడుతుంది. ప్రకటన 7వ అధ్యాయంలో నేను పోయిన 3వ వారం మొదటి వారంలో చెప్పాను. ఆ దూత మా యొక్క దేవుని యొక్క బిడ్డలకు ముద్రించు వరకు నీవు ఏ హానియు చెట్లకైనాను జంతువులకైనాను మనుషులకైనాను నువ్వు చేయకూడదు అని ఒక దూత చెప్పడము మనం చూస్తున్నాం. కనుక ప్రకటన 7వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట ఉంది. ఆ మాట నేను చదివి కూడా మీకు చూపించాను. కనుక ముద్ర వేయబడుతోంది. కనుక ముద్ర వేసేటప్పుడు మన ఇళ్ళకి ఎలక్షన్ అప్పుడు ఇంటింటికి వచ్చి పేర్లు రాసుకొని వెళ్తారు. కనుక ఒక ఇంటి నంబర్ తర్వాత మాది 87 అనుకోండి, 87 తర్వాత 88కి వెళ్తారు. మళ్ళీ 81కో 80కో వెళ్ళరు. కనుక మన వంతు దాటిపోయిన తర్వాత ఆ గుర్తింపు మనం పొందకపోవచ్చు. దేవుని దూత ఆల్రెడీ బయలుదేరిపోయింది మనకు ఆ ముద్ర వేయటానికి. కనుక రాబో దినాల్లో నేను ఆ మాటలు చెప్తాను. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ ముద్రను ప్రతి ఒక్కరు కూడా మనం పొందుకొని ఉండాలి. రక్షణ అనే ముద్ర పొందుకొని ఉండాలి. బాప్తిసం అనేటువంటి ముద్రను మనం పొందుకొని ఉండాలి. కనుక అది ఫస్ట్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్లో మనకు కావాల్సింది ఏంటంటే రక్షణ పొందుకొని ఉండాలి, పాప క్షమాపణ పొందుకొని ఉండాలి, మన పాపాలను ఒప్పుకోవాలి, ప్రభువా నన్ను క్షమించాలి దేవుని అడగాలి, ప్రభువా నిన్నే నేను నా వ్యక్తిగతమైనటువంటి రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను అని ఆయనతో మనం చెప్పి మన హృదయాన్ని తెరిచి ఆయనను ఆహ్వానించుకోవాలి. చాలాసార్లు మనం ఇంట్లో మరి పిక్చర్ చూస్తాం కదా, యేసు ప్రభు ఒక డోర్ దగ్గర నిలబడి ఉంటాడు. కనుక ఆ నిలబడి ఉన్నటువంటి ఆ డోర్ దగ్గర అక్కడ ఉన్నటువంటి బోర్డు ఎక్కడ ఉంటుందండి? బయట ఉంటుందా లోపల ఉంటుందా? లోపల వైపు బోర్డు ఉంటుంది, గడి లోపల వైపు ఉంటుంది. అంటే
మనం గడేసుకుంటాం. యేసు ప్రభు బయట నిలబడతాడు, మన హృదయం అనే ద్వారం దగ్గర బయట నిలబడతాడు. కనుక ఆయన్ని ఆహ్వానించుకోవాలి. ఆయన బలవంతంగా మన హృదయంలోనికి, మన జీవితంలోనికి రాడు. నీకు స్వేచ్ఛను ఇచ్చాడు, నీకు చాయిస్ ఇచ్చాడు, నువ్వు ఎన్నుకోవాలి. కనుక ఆ హృదయ ద్వారా నిన్ను తెరిచినప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. కనుక అది మనకు ఈ లోకంలో పాస్పోర్ట్ లాంటిది. మన దేశంలో మనకు పర్మిషన్, మన ప్రభుత్వం ఇచ్చే పర్మిషన్ ఇతర దేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్ ఇస్తారు కదా, ఆ పాస్పోర్ట్ అన్నమాట ఇది రక్షణ అని. కనుక ఆ రక్షణ మీద మనం ఆత్మీయ జీవితం కట్టుకోవాలి, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. కనుక గుర్తింపు పొంది ఉండాలి. కనుక పాత నిబంధన గ్రంథంలో మరి ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, లేవి కాండంలో కూడా నేను చెప్పాను. లేవి కాండంలో 19వ అధ్యాయం 29వ వచనంలో ఏముందంటే, మీ దేహము మీద పచ్చబొట్లు ఉండకూడదు. అంటే ఈ రోజున టాటోస్ అని ఒళ్ళంతా వేసుకుంటున్నారు. ఇదివరకు ఎక్కడో చేతుల మీద, భుజాల మీద ఉండేవి, కానీ ఈరోజు మరి వీపంతా వేసుకుంటున్నారు, కాళ్ళ మీద వేసుకుంటారు, దేహం అంతా వేసుకుంటున్నారు. అటువంటి వారికి ఎటువంటి తీర్పు ఉంటుందో నాకైతే తెలియదు. కానీ బైబిల్ చెప్తుంది పచ్చబొట్లు పొడిపించుకోవాలి. కనుక యవనస్తులు ఎవరైనా మీరు ఒకవేళ యూ హ్యావ్ దట్ డిజైర్, అరే పచ్చబొట్లు వేసుకుంటే బాగుంటుంది, మా ఫ్రెండ్స్ అందరూ వేసుకున్నారు, అన్యులు వేసుకున్నారు, నేను వేసుకుంటే ఏంటి తప్పు అని మీరు అనుకోవచ్చు. కానీ అది తప్పు అని బైబిల్ చెప్తున్నప్పుడు దానికి దూరంగా ఉండటము మంచిది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎప్పుడైతే మనము రక్షణ పొందుకుంటామో ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆశీర్వాదం ఏంటంటే, యువర్ నేమ్ ఈజ్ రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. కనుక ఇక్కడ మన హాస్పిటల్స్లో పుట్టినప్పుడు కానీ, మనం చనిపోయినప్పుడు మరి మున్సిపల్ ఆఫీస్లో కానీ డెత్ సర్టిఫికేట్స్ దొరుకుతాయి. ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏది జరిగినా సర్టిఫికేట్స్ ఇస్తారు. అదేవిధంగా మనం రక్షణ పొందుకున్నట్లు మన యొక్క నేము పరలోకంలో రాయబడి ఉండాలి, రిజిస్టర్ చేయబడాలి. ఇప్పుడు 10,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఇస్తారంటే ఎంతమంది పోయి నిలబడతారండి మున్సిపల్ ఆఫీస్ దగ్గర? అందరం వెళ్తాం కదా, నాకు 10,000 వస్తే బాగుంటుంది, నాకు 10,000 వస్తే బాగుంటుంది అని వెళ్ళిపోతాం. ఆ మధ్య ఇచ్చారు కూడా వరదలప్పుడు. ఆ విధంగా ఏవైనా ఈలోక సంబంధమైనవి ఆపర్చునిటీస్, అవకాశాలు మనకి ఇస్తే మనం ఎన్ని క్యూలో నిలబడి తెచ్చుకుంటాం. రక్షణ అనే క్యూలో నేను నిలబడి యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరిస్తే నీ పేరు అక్కడ ఉంటుంది. ప్రభు నా పేరు జీవ గ్రంథంలో రాయి, నేను నిన్ను స్వీకరించాను, నీవు నా రక్షకుడు, నీవు నా ప్రభువు, నా దేవుడు, నా యజమానివి, నన్ను నడిపించేవాడు, నాకు తోడుగా ఉండేవాడు అని నువ్వు చెప్పగలుగుతావు. యువర్ నేమ్ షుడ్ బి రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాను. కనుక చాలాసార్లు నేను పోయిన వారం కూడా చెప్పాను, అంచెదిన మందు దూత బూరను వదులుచుండగా నిత్యవాసరంగు తెల్లవారగా అనే పాట మనం మామూలుగా మరి పాడుకుంటూ ఉంటాం ఎప్పుడు చావులప్పుడు. కానీ అప్పుడు జరిగేటువంటిది ఏంటంటే, మనం రక్షణందుకున్న వారు పేరు పిలుచుచుండగా, కృపనందు వారి పేరు పిలుచుచుండగా నేను కూడా చేరియుందో నచ్చుతాను. నిజంగా చేరుకుంటాము, ఊరికే పాడేస్తూ ఉంటాం, పాట కాబట్టి పాడేస్తుంది. కానీ మనకు వర్తిస్తుందా ఆ పాట? నేను కృపనొందుకున్నానా, నేను రక్షణ పొందుకున్నానా అని మనం ప్రశ్నించుకొని ధైర్యంగా ఆ పాట పాడగలుగుతాం. ఎవరైనా చనిపోయినప్పుడు ధైర్యంగా పాడాలి, ప్రభు నిజంగా నేను ఉంటాను ఆ ఎత్తబడే సంఘములో. కనుక నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడద్రోయబడును. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట రాయబడింది.
సో మనకు భయం లేదా? మనము ఎప్పుడైనా ఈ స్కాలర్షిప్స్ వస్తాయి, ఇవి మంచి జరుగుతాయి, మనకు ఏదైనా లోన్ వస్తుంది అంటే చాలా ప్రయాసపడతాం. కానీ అగ్నిగుండంలో పడద్రోయబడతాము అంటే ప్రయాసపడుతున్నామా? అగ్నిగుండంలో పడకుండా నేను ఉండాలి అనుకొని మన భయమన్నా మనకు ఉండాలి కదా. కనుక ఆ విధంగా మనం భయపడి ఆ యొక్క పేరు మన యొక్క జీవగ్రంథంలో రాయబడినట్లుగా మనం ఉండాలి. కనుక బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అంటే, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో, పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొని అక్కడ తుప్పైనను చీమటైనను పట్టదు, అక్కడ దొంగలు కన్నము వేసి దొంగలి. కనుక మనం ఎక్కడ సంపాదించుకోవాలంటే పరలోకంలో సంపాదించుకోవాలి. పరలోకంలో ఏముంటాయండి? పొలాలు ఉంటాయా? అక్కడ 3-4 అంతస్తుల బిల్డింగ్లు ఉంటాయా మనకు? కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చదువుకుంటే, మీ హృదయములలో కలవరపడనీయొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. యేసు ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత ఆ యొక్క మరి ఆహ్వానం కాకముందు అనేక మాటలు శిష్యులకు బోధించాడు, వాళ్ళని బలపరిచాడు. నేను తిరిగి వస్తానన్నాడు. కనుక యేసు ప్రభు తిరిగి రానై ఉన్నాడు, తిరిగి రానున్నాడు. కనుక అక్కడ మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడండి? నివాసములు, మ్యాన్షన్స్ అని ఇంగ్లీష్లో రాయబడింది. మ్యాన్షన్ అంటే చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న ఇల్లు కాదండి, పెద్ద పెద్ద భవనాలు అన్నమాట. మ్యాన్షన్స్ అంటే భవనాలు. కనుక ఒక్కొక్కరికి భవనం ఉంటుంది. మన ఇంట్లో ఇప్పుడు ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, 2 పిల్లలు ఉంటారు, వాళ్ళ కొడుకుల భార్యలు ఉంటారు, వాళ్ళకు పుట్టే పిల్లలు ఉంటారు. ఇటువైపు చూస్తే పెద్ద తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు, వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటారు. కానీ అక్కడ పరలోకం అంతా మనదే. మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి భవనము దేవుడు మనకి ఇస్తాడు. సరే, ఈ మాటకు వస్తే నేను ఒక చిన్న కథ చెప్పాలనుకోండి. ఏంటంటే, ఒక ధనవంతుడి దగ్గర ఒక పేదవాడు ఉంటాడు. అయితే పేదవాడు ఎప్పుడు కూడా చాలా పేదరికంలో ఉంటాడు. వేసుకోవడానికి బట్టలు ఉండవు, తినడానికి కూడా కొన్ని మెతుకులు అన్నం ఉంటుంది, పచ్చడన్నం ఉంటుంది, ఒకసారి అది కూడా ఉండదు. నీళ్ళు పోసుకొని ఉప్పేసుకొని తినాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ కూలివాడు. అటువంటి కూలివాడు ఒక రోజున మరణిస్తాడు. మరణించినప్పుడు దేవదూతలు వచ్చి ఆయన పరలోకాన్ని తీసుకొని వెళ్తాయి. కనుక అక్కడ వెల్కమ్ అని ఆయన పేరు రాసి ఆ యొక్క ఇల్లును చూపించి, ఇదే నీ ఇల్లు అని చెప్తారు. కనుక ఆ యొక్క పనివాడు చాలా సంతోషిస్తాడు. నేను భూలోకంలో ఉండగా నాకు అసలు ఇల్లే లేదు, నాకు ఒక వాకిలి లేదు, ఒక కుటుంబం లేదు, అనవసరాలు లేవు, ఇక్కడైతే హాయిగా ఉంది, దేవుడు నాకు ఎంత మంచి మరి భవనాన్ని ఇచ్చాడు అని దేవుడు సంతోషించి దేవుడు స్తుతిస్తూ వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి యజమానుడు ధనవంతుడు కూడా చనిపోయాడు. ఆ ధనవంతుడు కూడా పరలోకానికి తీసుకోపోవాడు. అయితే ఆ ఇళ్ళన్నీ దాటుకుంటూ వస్తున్నప్పుడు ఆ దూత చెప్పిందంట, ఇది మీ ఇంట్లో పనిచేసేటువంటి ఆ యొక్క పనివారి గృహం ఇది అని అన్నాడు. అయితే ఈ ధనవంతుడు అనుకున్నాడంట, నా పనివారికి ఇంత పెద్ద గృహం అయితే నాకు ఇంకెంత పెద్ద గృహం ఉంటుందో అనుకున్నాడు. అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న మరి అది సగం కట్టబడి సగము మిగిలించబడి ఆ విధంగా ఉందండి. ఆ ఇల్లు చూపించి, ఇది నీ ఇల్లు అన్నాడు. అప్పుడు ఆ దూతతో ఆ ధనవంతుడు అన్నట్టు, అదేంటి నా యొక్క ఇంట్లో పనిచేసే వాడికి ఇంత పెద్ద భవనం ఇచ్చి నాకేంటి ఇంత చిన్న గుడిసె లాంటిది పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఇల్లు చూపిస్తున్నావు, నాకు ఇంతకంటే పెద్దది కావాలి అని అడిగాడు. అది కాదు సహోదరుడా, నీవు భూలోకంలో ఏ క్రియలు చేశావో
ఆ క్రియను బట్టి ఒక్కొక్క మంచి క్రియను బట్టి ఒక్కొక్క బంగారింటిగా నీ ఇంటి మీద పెట్టబడుతుంది. ఆ విధంగా నీ క్రియల వలననే నీ యొక్క గృహం కట్టబడుతుంది ఇక్కడ అని చెప్పారు. కనుక మన క్రియలు ఇక్కడ ఏమై ఉంటున్నావో దేవుడు అక్కడ మనకు మంచి గృహాలను దేవుడు ఏర్పాటు చేస్తాడన్నమాట. దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ ఇన్ అవర్ ఫాదర్స్ హౌస్. కనుక నా తండ్రి ఇంటి అనేక నివాసం, ఆ నివాసాల్లో మనకు కూడా ఒక నివాసం ఉండాలని మనం ఈ లోకంలో ఉండగానే ప్లాన్ వేసుకోవాలి. ప్రభా నాకు అది కావాలి, నేను ఈ మంచి కార్యం చేయాలి, ప్రతి అవకాశం నేను చెయ్యి విడవకుండా దాంట్లో నేను పాల్పొందాలి, ఇతరులను పరామర్శించాలి. ఒక ఉపమానం యేసు ప్రభు మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను చెరసాలలో ఉండగా నన్ను చూడవచ్చి, నేను వ్యాధిగ్రస్తునిగా ఉండి నేను అస్వస్థతగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు, నాకు ఆకలి దప్పులైనప్పుడు ఆహారం పెట్టారు, దానం ఇచ్చారు, బట్టలు లేనప్పుడు నాకు బట్టలు ఇచ్చారు. మరి ఈ చిన్నవారిలో ఈ పేదవారిలో ఒకరిని మీరు చేస్తే నాకు చేసినట్టు అని యేసు ప్రభు ఆ ఉపమానాన్ని చెప్పారు. కనుక మనకు అవకాశం దొరికినప్పుడల్లా మనం ఎవరికైనా మనకంటే పేదరికంలో ఉన్నటువంటి వారికి ధన సహాయం కానీ, వస్తు సహాయం కానీ, ఆ సమయంలో వారికి మాట సహాయం కానీ, ధైర్యం కానీ, మన ఆదరణ మాటలు కానీ మనము చెప్పగలుగుతాం. అవన్నీ కూడా మన ఇల్లు కట్టడానికి తోడ్పడతాయన్నమాట. ఆ తర్వాత జరిగేది ఏంటంటే, మరి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మరి 51 నుండి 54 వరకు మీరు ఇంట్లో చదువుకోండి. అక్కడ కడబూర మ్రోగును అని రాయబడి ఉంది. ఆ కడబూర అనేది ఏంటంటే మనకు వీసా అన్నమాట. ఆ దేశంలో నుండి ఈ దేశంలో నుండి మనం అక్కడికి వెళ్ళటానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు పరలోకము పర్మిషన్ ఇస్తుంది. కడబూర మ్రోగును అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్తను నేను చదువుతున్నాను, 5వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా ఉంది. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవితులు. ఒక శబ్దం వినబడుతుంది. దేవుడు యేసు ప్రభు మధ్యాకర్షణలో రాబోతున్నాడు. ఆ యొక్క సౌండ్ విన్నప్పుడు, కడబూర మ్రోగినప్పుడు సమాధుల్లో ఉన్నటువంటి వారు వింటారు. అందరూ వినరండి. ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళు మాత్రమే, వారికే వినబడుతుంది. వారే ఆ సమాధుల్లో నుండి బయటకు వస్తారు. వారే పరలోకానికి ఎత్తబడతారు. ఆ తర్వాత భూమి మీద ఉన్నటువంటి మనము ఒకవేళ దేవుడిని అంగీకరించి సిద్ధంగా ఉంటే వారితో కూడా మనము ప్రభువును కలుసుకోవడానికి ఆకాశ మండలంలోనికి వెళ్ళేదము అని మరి తెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. కనుక అది జరుగుతుంది. అది ఏంటంటే కడబూర ధ్వని. ఆ కడబూర ధ్వని ఏంటంటే, యు ఆర్ పర్మిటెడ్ టు కమ్ టు అవర్ కింగ్డమ్. ఈ రాజ్యం భూలోకం నుండి నువ్వు పరలోకం రావడానికి నీకు పర్మిషన్ గ్రాంట్ అయింది అని చెప్పడం. అదే మనం అంటున్నాం ఏంటంటే ర్యాప్చర్, అదే సంఘము ఎత్తబడేది అని మనం చెప్తూ ఉన్నాం. కనుక ఆ సంఘం ఎత్తబడేటప్పుడు మృతులు ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉందో, ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడ్డారో, భూలోకంలో సజీవులుగా ఉన్నవారు, రక్షణ పొంది ఉంటే వారందరూ కూడా ఎత్తబడ్డారు. కనుక ఈ భూలోకంలో ఆ తర్వాత జరిగేదంటే ట్రిబ్యులేషన్, శ్రమల కాలము. శ్రమల కాలము 7 సంవత్సరాలు ఉంటుంది. 3.5 సంవత్సరాలు శ్రమలు, ఈ 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. కనుక మనం ఉన్నటువంటి సమయం ఏంటంటే 70 వారాలు అని చెప్తారు. 69 వారాలు గడిచిపోయాయి. 70వ వారం ప్రారంభం అవ్వాలి. 70వ వారం అంటే 7 దినాలు ఉంటాయి, దానికి 7 సంవత్సరాలు. కనుక ఆ మధ్యలో మనం ఉన్నాం. అదేంటంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత యేసు ప్రభు మధ్యాకాశంలో వచ్చే వరకు ఈ కాలం అన్నమాట. 69కి 70కి మధ్య సమయం. కనుక ఆ సమయంలో మనం ఉన్నాము. ఇది కృపాకాలము, ఇది గ్రేస్ పీరియడ్. కనుక ఈ గ్రేస్ పీరియడ్లో
నీవు ఏ విధంగా ఉన్నా క్షమాపణ పొందితే క్షమించబడతావు. నువ్వు క్షమాపణ పొందుకోకుండా యేసుప్రభువును తృణీకరిస్తే, యేసుప్రభు సిలువను తృణీకరిస్తే నువ్వు విడిచిపెట్టబడతావు. ఆ సంఘం ఎత్తబడిన తర్వాత ఇక్కడ 7 సంవత్సరాల శ్రమలు సంభవిస్తే ఆ శ్రమలలో మనము వారి భాగస్థులమవుతాం. కనుక అది మీకు ఇష్టమా? అది మనం కోరుకుంటామా? మనం కోరుకోము. కనుక ర్యాప్చర్ అయిన వారికి ఏం జరుగుతుందండి? పైకి ఆకాశం మీదకి వెళ్ళిన వాళ్ళకి 7 సంవత్సరాల విందు జరుగుతుంది. ప్రకటన 7వ అధ్యాయం మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అక్కడ ప్రతి గోత్రములో నుండి 14,000 మంది రక్షించబడతారు. యూదులు 144 అని చెప్పబడుతుంది అన్నమాట వాళ్ళ సంఖ్య. ఆ తర్వాత గొప్ప సమూహము, లెక్కింపలేనటువంటి సమూహం కనబడుతుంది. అదంతా మనం అన్నమాట, అన్యులు రక్షణ పొందినటువంటి వాళ్ళని లెక్కించలేదు. వారందరూ ఆ యొక్క మేఘారూఢుడు అయినటువంటి దేవుని కలుసుకొని అక్కడ విందులో మనం పాల్పొందుతాం. కనుక బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏంటంటే, మరి గొర్రెపిల్ల విందులకు పిలువబడిన వారు ధన్యులు. నీవు రక్షించబడితే నువ్వు పిలువబడ్డావు. నీ పేరు జీవ గ్రంథంలో ఉంటే యు ఆర్ ఇన్వైటెడ్. కనుక ఆ యొక్క మరి ఆశీర్వాదాన్ని మనం ఈ లోకంలో ఉండగానే సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఉండగానే, తర్వాత అక్కడ పోయిన తర్వాత లేదా చనిపోయిన తర్వాత మరి ఆ యొక్క సమాధి పెట్ట దగ్గర రిప్పని పెడుతున్నారు కదా ఇప్పుడు, అంటే రెస్ట్ ఇన్ పీస్. మనం రెస్ట్ ఇన్ పీస్ అంటే రెస్ట్ ఇన్ పీస్ వస్తుందా? గాడ్ షుడ్ గివ్ ద రెస్ట్. క్షేమం అనేది, సమాధానం అనేది, సంతోషం అనేది మనము దేవుని ఒప్పుకుంటే అది తప్పకుండా దేవుడు ఇస్తాడు. కనుక ఆ 7 ఏళ్ళ ఆ యొక్క ప్రేమ విందులో మనం పాల్పొందినప్పుడు మనకు తెల్లని వస్త్రాలు ఇస్తాడు, ఖర్జూరపు మట్టలు పట్టుకుంటాము, అక్కడ బంగారు వీధుల్లో మనం నడుస్తాము. దేవుని వారు ఎల్లప్పుడూ స్తుతించేవారుగా ఉంటారు. దే బికమ్ వర్షిపర్స్. ఇక్కడ వర్షిప్ చేసేదానికంటే దేవుని సన్నిధిలో వర్షిప్ చేయడము మనము నేర్చుకోవాలి. కనుక ఆ విధంగా మనము గొర్రె పిల్ల వివాహోత్సవానికి పిలువబడ్డాము. కనుక ఆ కాలం నీకు తెలుసా? ఎప్పుడు నువ్వు వెళ్తావో తెలుసా? ఎప్పుడు మధ్యాకాశంలో యేసుప్రభు వస్తాడో నీకు తెలుసా? నీకు తెలియదు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉన్నావు. నీ రక్షణను కాపాడుకోవాలి. నువ్వు దేవుని బిడ్డగా ముద్రించబడాలి. నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలి. ఆ తర్వాత ఆ పరలోకంలో ఏం జరుగుతుందంటే మరి విందు జరుగుతుంది. ఆ విందులో ఏం జరుగుతుందంటే మా మనుషులకి బహుమానాలు ఇవ్వబడతాయి, అప్రిసియేషన్ ఇవ్వబడుతుంది. బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్తారు. నిన్ను అనేకమైనటువంటి వాటి మీద నీకు అధికారం ఇస్తున్నాను, నా తండ్రి సంతోషంలో నీవు పాలు పొందుము అంట. కనుక ఆ విధంగా మనం మెప్పు పొందుకోవాలి. ఆ తర్వాత మరి చాలామందికి దేవుడు కిరీటాలు ఇస్తాడు. కిరీటాలు దేవుడు ఇస్తాడు. ఆ కిరీటాలు పొందుకోవడానికి మనం అనుకూలంగా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి కొన్ని అర్హతలకు కలవారికే ఈ క్రౌన్స్ వస్తారు, అందరికీ ఇవ్వరు. ఈ కిరీటాలు అందరికీ రావు. క్రౌన్ ఆఫ్ లైఫ్ అనేది ఎవరికి ఇస్తారంటే శోధనలను జయించువారు. కనుక యాకోబు 1:12 శోధనను జయించువాడు ధన్యుడు, వానికి జీవ కిరీటము ఇవ్వబడును. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో కూడా జయించు వారికి నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. ఆ తర్వాత 2వ కిరీటం ఏంటంటే క్రౌన్ ఆఫ్ జాయ్, సంతోషము కిరీటం, సంతోష కిరీటం, ఆనంద కిరీటం. ఎవరికంటే ఎవరైతే మన మాటలు విని వాళ్ళు రక్షణ పొందుకుంటారో వారిని బట్టి మనకు వచ్చేటువంటి సంతోషానికి బదులుగా ఆ యొక్క సంతోషమైనటువంటి ఆనందకరమైనటువంటి కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత అక్షయ కిరీటం, ఇన్కరెప్టబుల్ క్రౌన్. అది ఎవరికి ఇస్తారంటే మరి అక్షయ కిరీటం అనేది మరి దేవుని యొక్క రాకడను అపేక్షించు వారికి. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, 2వ కొరింథీ పత్రిక చివరి అధ్యాయంలో ఉంటుంది, మారనాథ రమ్ము. మన ప్రార్థనలో ఆ మాట, చిన్న మాట చెప్పాలి. నువ్వు సిద్ధంగా ఉంటే ఆ మాట చెప్పగలుగుతావు. మారనాథ రమ్ము, త్వరగా రమ్ము అని ఉంటుంది. అది మన కనుక అటు
వారికి ఈ అక్షయమైనటువంటి ఇన్కరప్టబుల్ కిరీటము ఇవ్వబడుతుంది. ఆ తర్వాత మరి క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి కిరీటం ఇవ్వబడుతుంది. ఆ నీతి కిరీటము నీతి గల న్యాయాధిపతి మరి ఆయన రాకడను అపేక్షించు వారికి ఇస్తారు. ఆయన రావాలి, ప్రభు రావాలి, త్వరగా రావాలి, ప్రభా ఈ అన్యాయం, ఈ అక్రమం, ఈ అవినీతి మేము చూడలేము, ఈ కష్టాన్ని మేము చూడలేము అని అనుకున్న వాళ్ళు ప్రభా నువ్వు త్వరగా రా అని మనం చెప్పగలుగుతాం. అటువంటి వారికి ఈ యొక్క కిరీటము, నీతి కిరీటము ఇవ్వబడుతుంది. తర్వాత క్రౌన్ ఆఫ్ గ్లోరీ, ఆ యొక్క మహిమా కిరీటము, వాడవాళ్ళని మహిమా కిరీటం ఎవరికి ఇవ్వబడుతుంది అంటే నమ్మకమైనటువంటి సంఘాన్ని కాపాడి దాన్ని మేపే వారికి ఇస్తారు. కాపర్లకు ఇచ్చేటువంటి క్రౌన్. కనుక ఈ విధంగా 7 ఏళ్ళు అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే నెల దేవుని చిత్తమైతే 7 సంవత్సరాలు భూమి మీద కలిగేటువంటి శ్రమల గురించి మనం ధ్యానించబోతాం. కనుక ఆ విధంగా మనం వీటన్నిటినీ మనం తెలుసుకొని ఉండాలి అని మనం కోరుకుందాం. మరి ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే ఒక సరస్సులో ఒక హంస, ఒక కొంగ ఉన్నారు. ఒక హంస మనం చూస్తాం కదా, చాలా తెల్ల యొక్క రెక్కలు కలిగి ఉంటాయన్నమాట. చక్కగా నీళ్ళ మీద అది ఈదుకుంటూ పోతూ ఉంటుంది. దానికి ఒక ఫ్రెండ్ కొంగ, అదే ఒక ఒడ్డున నిలబడి వచ్చే చేపలన్నీ తింటూ ఉంటుంది అన్నమాట. కానీ ఒక రోజు హంస లేదంట తను ఈదుకుంటూ నీళ్ళతో కొంగను కలిసి వస్తావా, నాతో వస్తావా నువ్వు కొంగ అని అన్నది. ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను పరలోకానికి వెళ్తున్నాను. పరలోకానికి అయితే పరలోకానికి నువ్వు వెళ్తే నేను కూడా వస్తాను, కానీ ఒక అనుమానం నాకు, అక్కడ నత్తలు ఉంటాయా అన్నది. ఏముంటాయంటే నత్తలు ఉంటాయి. మనం కూడా ఆ చిన్న చిన్న నత్తల్ని ఇక్కడ ఆశించి ఇక్కడే ఉండాలని కోరుకుంటాం, కానీ అక్కడ పోవడానికి ఇష్టపడం. కానీ నత్తల కంటే శ్రేష్టమైన బహుమానాలు అక్కడ ఉన్నాయని మనకు గ్రహింపు కలగట్లేదు. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప స్వాస్థ్యాన్ని పరలోకంలో మనం పొందుకోవాలి. ఆయన సన్నిధిలో ఉండాలి. ఏదైనా వనంలో ఏదైతే దేవుడు పోగొట్టుకున్నాడో ఆ సహవాసాన్ని మనతో కూడా ఆయన నిరంతరం చేయాలా, శాశ్వతంగా మనతో ఉండాలి, ఆయన మనతో స్తుతింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి భాగ్యాన్ని ఈ సంఘంలో కూర్చున్న వారందరికీ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చూసి పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆయన తండ్రి ప్రతి హృదయంలో మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభావం వచ్చిన వీళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క వాక్యం వ్యర్థం కాకుండా, సాతాను దొంగిలించకుండా, సాతాను పెడార్థాలు తీసుకొని కాకుండా మంచి మనసుతో ఆయన తండ్రి సత్యమైనటువంటి వాక్యాన్ని మేము అర్థం చేసుకొని అంగీకరించి ఈ వాక్యానికి లోబడి మా హృదయాలను సరి చేసుకొని మా బ్రతుకుల్లో నేను ప్రతిష్ఠించుకొని నీ రాకడ కొరకు పరిశుద్ధ స్థలంలో ఉండటానికి మేము కోరుకోవటానికి ఇష్టపడటానికి మమ్మల్ని ప్రేరేపించి నడిపించున్నాము. యేసు శక్తి కలిగినటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.